నమస్తే మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జిల్ టెక్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఐఎంఎంఎస్ యాప్లో వెండర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాము. జనవరి 2022 తర్వాత ఎవరైతే మన పాఠశాలలో జాయిన్ అయ్యారో, అంటే ఎండిఎం కుకింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎవరైనా జాయిన్ అయినట్లయితే వారిని వెండర్గా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు ఈ ఐఎంఎంఎస్ యాప్లో కొత్తగా మనకు వెండర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాని కొరకు ఇదివరకే మన దగ్గర ఉన్నటువంటి ఐఎంఎంఎస్ యాప్ను అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఐఎంఎంఎస్ యాప్ ప్రతిసారి మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది కదా, ఈ యాప్ని ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఏం చేయాలంటే, ఏ యొక్క యాప్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ యాప్ని మనం ఎక్కడంటే ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు చూపించినట్టు ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా, ఈ మన మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏ యాప్ కావాలో ఆ యాప్ని మనం ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది మనకి. ఇక్కడ ఒకవేళ మనం ఇన్స్టాల్ చేసుకొని ఉన్నట్లయితే మనకి ఇక్కడ అప్డేట్ అని వస్తుంది. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఈ ఐఎంఎంఎస్ యాప్ అనేది నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ కేవలం అన్ఇన్స్టాల్ ఓపెన్ అని కనబడుతుంది. నేను ఓపెన్పై క్లిక్ చేస్తాను. ఒకవేళ యాప్ అనేది అప్డేట్ ఉంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఈ గూగుల్ లెన్స్ యాప్ చూడండి, ఇక్కడ నాకు ఏం కనబడుతుంది, అన్ఇన్స్టాల్ అప్డేట్ అని కనబడుతుంది. ఇక ఇలానే అంటే ఈ యాప్ కొత్తగా అప్డేట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, జస్ట్ అప్డేట్పై క్లిక్ చేసి ఈ యాప్ని అప్డేట్ చేసుకుంటా. అలానే మీరు కూడా ఐఎంఎంఎస్ యాప్లో ఎప్పుడైనా అప్డేట్ వచ్చిందని మీకు వాట్సాప్లో వస్తే మీరు ఏం చేయాలంటే, జస్ట్ కేవలం మీకు ఇక్కడ ఇలా ఐఎంఎంఎస్ యాప్ అని ఈ సెర్చ్ బాక్స్ ద్వారా ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఏముంటుంది, అన్ఇన్స్టాల్ అప్డేట్ అని ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ ప్లేస్లో అప్డేట్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు ఇక్కడ అప్డేట్పై క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి నేను గూగుల్ లెన్స్ యాప్ని నేను చూపించాను. ఇప్పుడు నేను ఇలా యాప్ అప్డేట్ చేశాను కదా, అప్డేట్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా యూజర్ నేమ్ వద్ద ఏం చేయాలంటే మీ యొక్క ఐఎంఎంఎస్ ఐడి ఉంటుంది కదా, అది ఏం చేయాలి, అలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ ఉంటుంది కదా, డిఫాల్ట్ పాస్వర్డ్ IMMS@321 ఉంటుంది. లేదంటే ఎవరికి వారు సొంతంగా వారి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నారు, దాన్ని అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూసినట్లయితే జగనన్న గోరుముద్ద ఉంది కదా, ఈ ట్యాబ్పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే మన కిందికి వచ్చినట్లయితే ఇక్కడ వెండర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. నేను సింపుల్గా ఈ వీడియోని చెప్పడం జరుగుతుందండి. ఈ ఆప్షన్స్ అన్ని ఇదివరకు వీడియోలో చెప్పున్నాను. ఇక్కడ వెండర్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్కూల్ నేమ్ అంతే కనబడుతుంది. వెండర్ నేమ్ వద్ద ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో కుకింగ్ ఏజెన్సీ కొత్తగా జాయిన్ అయిన వారు వారి యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ ఉంటే అది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క పాన్ నెంబర్ అవైలబుల్ ఉంటే పాన్ నెంబరు, ఆధార్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీ అనమాట. అదేవిధంగా టిన్ నెంబర్స్ ఒకవేళ ఉన్నట్లయితే ఎంటర్ చేయాలి, లేదంటే అవసరం లేదు. వారి యొక్క అడ్రస్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా సిటీ, కంట్రీ, స్టేట్ దగ్గర వారి యొక్క వివరాలు రాయాలి. పిన్ కోడ్ నెంబర్, వారి యొక్క మొబైల్ నెంబరు, ఫోన్ నెంబర్ ఉన్నట్లయితే ఫోన్ నెంబరు, మెయిల్, ఈ ఐఎఫ్ఎస్సి అకౌంట్ నెంబర్ అనేది కంపల్సరీగా ఇక్కడ మనం ఎంటర్ చేసేసి ఇక్కడ ఏం చేయాలంటే సబ్మిట్పై క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ ఈ స్కూల్లో ఎవరు కొత్తగా న్యూగా జాయిన్ అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ వెండర్ నేమ్ ఎంటర్ చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.